ఈ జనవరి నెల 2వ తారీఖు పరిశుద్ధ శుక్రవారం 2026 సంవత్సరంలో వాక్య దర్శనము అనగా వాక్యమే మనుషుల్ని దర్శించాలి, అప్పుడు మానవ జీవితంలో మార్పు కలుగుతుందని దేవుని యొక్క ఆలోచనతో ఈ వాక్య దర్శనటువంటి నామకరణం ద్వారాగా దేవుని వాక్యాన్ని పలు ప్రాంతాలకు ప్రకటన చేయడానికి దేవుని తలంపులతో ఆలోచనతో నేను మీ ముందుకి ఈ మాటను తీసుకొస్తున్నాను. అలాగే వాక్య దర్శనం వింటున్నటువంటి విశ్వాసులకు, నాతోటి సహోదరులందరికీ కూడా, దేవుని పిల్లలందరికీ నూతన సంవత్సర క్రిస్మస్ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. మీరందరూ కూడా దేవునికి మహిమకరంగాను, మీ కుటుంబాలకి, సర్వ సమాజానికి ఆశీర్వాదకరంగాను, దేవునికి వేరైన ప్రజలకి మాదిరికరంగాను మీరందరూ జీవించి దేవుని చిత్తాన్ని జరిగించి ఆయనకి ఇష్టమైన ప్రజలుగా జీవించాలని నేను ఆశపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్య దర్శనం అనే భాగంలో, ఈ నామకరణంలో ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే బ్రతికించు వాక్యం. ఈ బ్రతికించు వాక్యం అనే అంశంతో మీ ముందుకు వస్తున్నారు. దేవుని నమ్మని బిడ్డలకి ఈ మాట మన మనసులో అండర్లైన్ చేసుకోవాలి. వాక్యం మనం బ్రతికిస్తుంది, మన బాధల్లో నెమ్మదిని కలుగజేస్తుంది, మన ప్రతి బంధకాన్ని విడగొడుతుంది, అల్పులమైన మన చేత అనేకమైన అద్భుత కార్యములు జరిగిస్తుంది, ఆశ్చర్యంగా మన జీవితాల్ని మారుస్తుంది, మన పరిస్థితిని మారుస్తుంది, మన స్థితిగతులను మారుస్తుంది, సమాజంలో ఒక మంచి వ్యక్తులుగా మనం నిలబెట్టి పరలోక రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దుతాడు. వాక్యం చేసే కార్యములు మీకు చూపిస్తున్నాను కనుక ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే బ్రతికించు వాక్యం. చూడండి, దేవుని దగ్గర రానివారు, దేవుని ఎరగని వారు వారి లోకంలో బ్రతకడానికి కొన్ని ఈవులను సిద్ధపరచుకుంటారు. ఈ లోకంలో బ్రతకాలంటే ఆస్తి ఉండాలి, అంతస్తు ఉండాలి, ధనం ఉండాలి, గౌరవ మర్యాదలు ఉండాలి, పదవులు కలిగి ఉండాలి, అప్పుడే ఈ లోకంలో మనం హాయిగా బ్రతకగలమని కొన్ని ఈవుల కోసం వాళ్ళు ఎదురు చూస్తుంటారు. ఆ ఈవులు దొరికితే చాలు, మనకి ఇంకేం అక్కర్లేదని వాళ్ళు అనుకుంటారు. ఏమండి, వారు దేవుని చిత్తమును ఇప్పటికీ గ్రహించలేదు కాబట్టి అలాగ అనుకోవడంలో తప్పులేదు. మనమైతే అలాగ అనుకోవడానికి వీల్లేదు. మనమైతే వారు ఆలోచించినట్టుగా ఆలోచించడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని ప్రజలు, దేవుని అరిగిన ప్రజలకి వేరే జీవించేవారు, అలాగే ప్రత్యేకమైనటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నారు కాబట్టి వారి వలె మనం జీవించకుండా, వారి వలె ఆలోచన చేయకుండా, వారి వలె ఈ లోక సంబంధాన్ని ఆలోచన చేసి ఆశించకుండా దైవ సంబంధమైన వాటిని గురించి ఆలోచన చేయాలి, పరలోక సంబంధమైన వాటినే ఆశించాలి. ఎందుకంటే వాటి గురించి మనం ఎందుకు ఆలోచన చేయగలదంటే మన దేవుడు మనకు వాగ్దానం చేస్తాడు. ఏమని చేసాడైనా, ఇదిగో మీరు ఊహించే వాటన్నిటికంటేను, మీరు అడుగు వాటన్నిటికంటేను ధారాళంగా దయచేయి మీకు తండ్రినై ఉన్నాను. మిమ్మల్ని పోషించేవాడిని నేనే, మిమ్మల్ని నడిపించేవాడిని నేనే, మీ అక్కర్లు తీర్చేవాడిని నేనే, మీ బిడ్డల్ని అభివృద్ధి చేయవాడిని నేనే, మీ ఆలోచన తలంపుని యావత్తును కూడా నెరవేర్చు సామర్థ్యము శక్తి కలిగి ఉన్నటువంటి దేవుడును అని ఆయన మనకు చెప్పాడు. అది మనం నమ్మాలి. అది ఎవరైతే ఆ మాటని, ఆ వాక్కుని, ఆ వాక్యాన్ని, ఆ దేవుని నోటి నుంచి వచ్చే వాగ్దాన వాక్కుని ఎవరైతే నమ్ముతారో, నమ్మి విశ్వసిస్తారో, వారు ఈ లోక సంబంధమైన జీవుల గురించి అడగరు. క్రైస్తవుల మైండ్ కూడా ఇప్పటికే మనం అడిగేది అదే. ఏమడుగుతాం మనం? అందరి వల్లే రోగాలు పోవాలని, అందరి వల్లే గృహాలు కట్టుకోవాలని, అందరి వల్లే ఐశ్వర్యం కావాలని, ఇవే అడుగుతాం మనం. ఇవి అడగవలసిన పని లేదు. ఎందుకు పని లేదంటే గృహం నిర్మించుకోవడానికి ఐశ్వర్యమైనా, నీ బిడ్డలు చదివించుకోవడానికి జ్ఞానమైనా,
ఏమండి, నీ బంధకాలు విడగొట్టడానికి సర్వశక్తి అయినా సర్వము సకలైశ్వర్యము మన దేవుని చేతిలో ఉన్నాయి. ఈ ప్రపంచమంతా కూడా ఆయన చేతిలో ఉన్నది. ఆయన వాక్కు చేత ఆకాశం కలుగును గాక, భూమి కలుగును గాక, సముద్రములు కలుగును గాక, నదులు పారులు గాక, పశుపాద ప్రసక్తులు జంతువులు కలుగును గాక, భూమి మొలిపించును గాక, చెట్లను భూమి మొలిపించును గాక, సముద్రములు జలచరములను పుట్టించును గాక అని కానీ సమస్తము కూడా జరిగిందా లేదా? అదిగండి, మనం కూడా ఆయన ఊపిరి చేత జీవాత్మ కలిగి బ్రతుకున్నాం. మనం దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మన తండ్రియే సమస్త ప్రపంచంలో ఉన్నటువంటి ఆస్తిని ఆయన కలిగి ఉన్నాడు కదా. మరి ఆయన అడగవలసిన పని ఉందా? ఒక చక్కని వ్యాపారం చేస్తున్న తండ్రి మరి వాళ్ళ కుమారునికి ఏం కావాలో వాళ్ళు అడగక్కర్లేదు. వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ తీసుకొస్తారు. ఈరోజు మా డాడీ ఒక మంచి లడ్డు తీసుకొస్తారు అనుకుంటే ఆ లడ్డుతో పాటు మంచి ఐస్ క్రీమ్ కూడా తీసుకొస్తాడు. ఎస్, ఎందుకు డాడీ లడ్డు తెచ్చారు కదంటే, ఇప్పటికీ లడ్డు తెచ్చారురా, తర్వాత ఎవరైనా నీ ముందు తింటే నీకు ఆశగా ఉందనుకో, అప్పుడు నీకు ఎవరిస్తారు? అప్పుడు నీకు ముందుగానే సిద్ధపరచాను నేను. అప్పుడు నువ్వు దీన్ని చక్కగా నువ్వు ఫ్రిడ్జ్లో తీసుకుని తినొచ్చు. వేరొకరికి గురించి నువ్వు ఆశపడవలసిన పని లేదు అని ఆ తండ్రి చెప్తాడో చెప్పడా? అప్పుడు ఆ కుమారుడికి ఎంత సంతోషం. అలాగా అనేక మార్లు మన జీవితాల్లో మనం ఊహించిన దానికంటే, మనం అడిగిన దానికంటే ఎక్కువ దేవుడు మనకిస్తున్నాడు. దేవుని స్తోత్రం. మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే చాలా తక్కువగా ఉంటాయి. దేవుని ఆలోచనలు ఆకాశము కంటే, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో అంతకంటే ఉన్నతంగా ఉంటాయి నా ఆలోచనలు. ఏమండి, ఇప్పుడు ఒక రోగం చేత బాధపడుతున్న వ్యక్తి, ఒక విశ్వాస కావచ్చు, బయట వారు కావచ్చు, ఎవరైనా వాళ్ళు ఏం కోరుకుంటారంటే ఈ రోగము నాలోంచి పోతే చాలు కదా, అంతే కోరుకుంటారు కదా. కానీ దేవుని ఆలోచన ఏంటో తెలుసా? ఈ రోగముని ఎదురు నుంచి పోగొట్టే కాకుండా మరెన్నడూ నీలోకి ఏ బలహీనత రాకూడదని ఉన్నతమైన ఆలోచన అయింది. మరలా ఇప్పుడు పడిన బాధ మరలా పడకూడదు. చూడండి, అప్పుడు మనది చిన్న ఆలోచనే, దేవుంది మన నిమిత్తం ఎంతో ఎక్కువ ఆలోచన. ఎందుకంటే మరలా రోగంలో వస్తున్నాయి అనుకోండి, ఆయన నామానికి అవమానం అది కదా. మరి గతసారి దేవుడు కూడా స్వస్థపరిచాడు, మరలా రోగం బారి పడ్డారు అనేటువంటి అపకీర్తి కదా ఆయనకి. ఆ అపకీర్తి అనేది రెండు విధాలుగా వస్తుంది దేవునికి. ఒకటి, మనం దేవుడు చెప్పిన మాటలుగా స్వస్థపరచబడిన తర్వాత మరలా కక్కిని కుట్టుకు అవసరపడి, మరలా వ్యసనం కొరలై, మరలా అతిక్రమములు చేసి, మరలా దేవుని విరోధంగా జీవించి అపవాదికి చోటించి అపవాది ద్వారా మరొక వ్యాధిని పొందుకుంటాము. దేవుని ద్వారా ఏ వ్యక్తి కూడా వ్యాధులు పట్టుకోడు, నష్టపోవడం, శిక్ష అనుభవించడం. నేను లోకానికి తీర్పు తీర్చడానికి, శిక్షించడానికి రాలేదు కానీ రక్షించడానికే లోకానికి వచ్చినని చెప్పాడు. కాబట్టి క్రైస్తవులమైన మనము కానీ, ఇతరులు కానీ, భక్తులు కానీ ఎవరైనా శిక్షించబడుతున్నారు, రోగములు బారిన పడుతున్నారు, వాళ్ళ జీవితంలో నష్టం కలుగుతుందంటే ఏం చేతంటే కేవలము మన స్వయంకృత అపరాధమును బట్టి. ఈ విషయాలు మనం గమనించాలి. కొందరికి త్రాగులంటే చాలా ఇష్టం, అది మాని నేను చెప్తే బాగుందని చెప్పి వాళ్ళు వినరు. కానీ ఒకరోజు గుండె పాడైపోయిన తర్వాత, మంచాన పడిన తర్వాత వాళ్ళ దగ్గరికి వాళ్ళు తాగేదానికంటే విలువైన దాన్ని పట్టుకెళ్ళిచ్చినా వాళ్ళు తాగలేదు, వెక్కిసం అయిపోద్దంట. ఒకటికి వాడి వ్యసనం ఏమైపోద్దంట, మంచాన పడినప్పుడు వెక్కిసం అయిపోద్దట, దాన్ని త్రాగే ఓపిక కూడా ఉండదట. ఎందుకంటే ఆ లోపల గుండె బాధ అలా ఉంటుందండి. అప్పుడు నాకు వద్దంటాడు. చూసారా మరి, అలా ఉండడానికి వీల్లేదు. దేవుని వాక్యం ప్రతి కార్యం చేస్తాం మన జీవితంలో. కాబట్టి దినము బ్రతికించే వాక్యము మనం కలిగి ఉండాలి. భూలోకంలో ఏమి లేకపోయినా పర్లేదండి. అందుకని నేనేమన్నాడు, లోకస్తులైతే భూమి మీద సమస్తాన్ని వెతుకుతారు, మీరు అవి వెతకడానికి వీల్లేదు. మీరు ఎల్లప్పుడూ పైన వాటినే వెతకండి. ఎందుకంటే మీరు భూ సంబంధమైన మనుషులు కాదు, పరలోక సంబంధులు మీరు, వాక్య సంబంధులు మీరు. మీరు ఎవరి సంబంధులు? వాక్య సంబంధులు మీరు. అబ్రహాము జీవితంలో దేవుని మాట వినబడింది ఆయన చెవికి. ఏమని? అబ్రహామా, నేను చూపించు దేశముకు నువ్వు వెళ్ళాను. ఆ మాట పట్టుకుని వెళ్ళాడా లేదా? వెళ్ళేటప్పుడు కట్టుబట్టుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత
వెళ్ళిన తర్వాత గొప్ప ఐశ్వర్యవంతుడయ్యాడు. ఆ ముందు అనే కష్టాలు నష్టాలు అయినను వాక్యాన్ని విడిచిపెట్టలేదు. ఇంటి నుంచి బయటికి వెళ్ళిన వెంటనే తండ్రి చనిపోయాడు. కోరాహు ఏమండి, తండ్రి చనిపోయాడు. ఆయన పేరు మర్చిపోయారు, ఆయన పేరు. ఆయన చనిపోయాడు, తండ్రి చనిపోయాడు. చనిపోగానే కొంతమంది ఎదురయ్యి అబ్రాహ్మ ఏంటి నీ తండ్రి చనిపోడు కదా, ఎక్కడికి వెళ్తున్నావు, బట్టలు అవి పట్టుకుని మీ మెసేజ్ తీసుకుని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, ఇంకా నేను ఉత్తర దిక్కుకి ప్రయాణము చేయవచ్చు. నా ప్రయాణం వేరు, నా మార్గం వేరు. నాకు ఏ మాట అయితే వినపడిందో ఆ మాట కోసం నేను ప్రయాణము చేస్తున్నాను. ఆ ప్రయాణంలో నాకు ఎన్ని కష్టాలు వచ్చినా నేను వెనక తిరిగి చూడనని ముందుకెళ్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ఆయన పేరు తెరాహు. అబ్రహాం తండ్రి పేరు తెరాహు అండి. కాబట్టి ఆయన ఎలా ముందుకెళ్ళిపోయాడు. ఆ మాట పట్టుకుని ముందుకు నడిచినప్పుడు ఆయన జీవితం ఎంత అభివృద్ధి అయింది. ఆయన ఇప్పుడు ఏమై ఉన్నాడైనా విశ్వాసులకు తండ్రి, ఆశీర్వాదానికి తండ్రి, వారసుడు. మీరెంత గొప్ప ఉన్నతమైన స్థితి అండి. దేవుని వాక్కు, దేవుని మాట మనం పట్టుకుని వెళ్తే అంత అభివృద్ధిలో తీసుకెళ్తున్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యమునే మనం వెతకాలి తప్ప భూలోకంలో దేన్ని వెతకవలసిన పని లేదు. ఆయన మనకి సమస్తము ధారాళంగా దయచేయు దేవుడై ఉన్నాడు. ఆ మాటను మీరు చూపిస్తాను చూడండి. 119 కీర్తన 50వ వచనం చూడండి. నీ వాక్యం నన్ను బ్రతికించున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. అదే, నీ వాక్యము నాకు బ్రతికించున్నది, ఇదే నాకు నెమ్మది కలిగిస్తుంది. చూడండి, ఒక మాట చెప్తాను మీకు. వాక్యాన్ని పట్టుకుని ఎవరైతే జీవించడో వారి జీవితంలో నెమ్మది ఉండదండి. ఏమండి, దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాట ప్రకారంగా జీవిస్తేనే నీకు నెమ్మది ఉంటుంది. ఆయన ఐశ్వర్యంలో నీకు అప్పుదత్వం ఉంటుంది. ఆయన చేతిలో తీసుకుని నువ్వు ఆయనతో అడిగి తీసుకుని నువ్వు అనుభవించవచ్చు. ఆయన ఏమంటాడు, మీరు నా యందు విశ్వాసం ఉంచి ఏది అడుగునో అది మీకు అనుగ్రహించబడును, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును అంటున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాక్యమే మనం బ్రతికిస్తుంది, వాక్యమే మన బాధలు నెమ్మదిని కలగజేస్తుంది, మనల్ని ఆదరిస్తుంది. మనుషులు ఎంతమందిని బాధ పెట్టినా వాక్యం ఎప్పుడు కూడా నిన్ను బాధ పెట్టదు. నిన్ను ఆదరిస్తుంది, నిన్ను ప్రేమిస్తుంది, హక్కుని చేర్చుకుంటుంది. నువ్వెంత విలువ తక్కువ వాడైనా సరే నిన్ను విలువగా ఉంచాలని ప్రయత్నము చేస్తుంది వాక్యం. మనుషులు చిన్న బలహీనత కనబడింది అనుకోండి, ఇంకా వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళగా మనతో మాట్లాడరు, మనం దూరం ఉంచుతారు. మనంత భ్రష్టులు ఇంకెవరు లేరని ప్రకటన చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. కానీ దేవుడు అలా కాదు. ఆయన ఎద్దకు వచ్చిన వారిని వాడు ఎంత భ్రష్టుడైనా ఎంత పాపైనా హక్కును చేర్చుకుని ప్రేమించి ఆయన్ని క్షమించి అతని సకల పాపం నుంచి విడిపించి ఆయన కుమారుడిగా తీర్చిదిద్ది మార్చి మలచి ఆయన చేతిలో బలమైనటువంటి సాధనంగా వాడుకుంటాడు, భూషణ కిరీటంగా వాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 2026 సంవత్సరంలో ఆయన చేతులు వాడబడాలని ఆశ నీకుంటే నీ దగ్గర డబ్బు అక్కర్లేదు, ధనం అక్కర్లేదు, సువార్త ప్రకటించడానికి వెనకాల మైకులు సౌండ్ సిస్టమ్ అక్కర్లేదు. కానీ ఆయన నమ్మి విశ్వసించి ఆయన వాక్యంను నమ్మి ఆ ప్రకారం నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆమేన్. చెప్పలు కూడా దేవుడు మహిమపరుద్దాం. కాబట్టి నీ వాక్యం నన్ను బ్రతికించిన నా బాధల్లో నెమ్మదిని కలిగించినట్టు. కాబట్టి ఇంకొక మాట చూపిస్తాను చూడండి. అక్కడ ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 3వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. చూడండి. ఆహారం వల్లే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతురని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి తప్పులు కలుగజేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడూ ఎరిగిన మన్నాతో నిన్ను పోషించెను. చాలండి. చూసారా, మనం ఏమనుకుంటాం, ఈ లోకంలో మనిషికి ఆహారం లేకపోతే బ్రతకలేమనుకుంటాం, డబ్బు లేకపోతే బ్రతకలేమనుకుంటాం.
ఏమండి? అధికారం లేకపోతే బతకలేం అనుకుంటాం, మంచి పేరు లేకపోతే బతకలేం అనుకుంటాం. కానీ మనకు కావాల్సింది ఏంటి తెలుసా? దేవుని మాట నువ్వు కలిగి ఉంటే అన్నీ కలిగి ఉన్నట్లే. ఎందుకంటే ఆకాశం దేవుని మాట వల్ల కలిగింది, భూమి దేవుని మాట వల్ల కలిగింది, సముద్రము దేవుని మాట వల్ల కలిగాయి. ఇప్పుడు బంగారం కానీ వెండి కానీ భూమిలోంచి వస్తుంది, ఆహారం భూమిలోంచి వస్తుంది. ఆ భూమి నీ తండ్రిదైతే నీది కాదా? ఆ పంట నీ తండ్రిదైతే నీది కాదా? కాబట్టి మనిషి ఆహారం వల్లే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వల్ల నువ్వు బ్రతుకుతారని నువ్వు తెలుసుకోవాలి. మనిషి రొట్టె వల్ల జీవించడు కానీ దేవుని నోటి నుంచి వచ్చే మాట వల్ల జీవిస్తాడని యేసుక్రీస్తుకి వచ్చినప్పటికీ ఈ మాట అక్కడ మార్చబడింది, ఈ వాగ్దానం అక్కడ నెరవేర్చబడింది కదా. ఇదిగో నువ్వు ఆకలి గురించున్నావేమో, ఈ లోకం కావాలని ఆశపడుతున్నావేమో, ఇగో నా కాళ్ళకు నొక్కినట్లయితే ఈ లోకంలో సమస్తం నీకు ఇస్తానని చెప్పి యేసు ప్రభుత్వం అనలేదు అపవాది. అప్పుడు అన్నాడైనా మనిషి రొట్టె వల్ల జీవించదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే మాట వలన జీవిస్తాడు. నీ దేవుడైన యెహోవాను శోధింపవలదని నీకు తెలియదా అని అడుగుతాడు. కష్టం వచ్చినప్పుడు ఆ మాట మనం చెప్పగలగాలి, ఆకలితో ఉన్నప్పుడు ఆ మాట మనం చెప్పగలగాలి. ఏమండి? దేనివల్ల జీవిస్తాం మనం? లోకస్తులైతే లోకము ఈవుల వల్ల జీవిస్తారేమో కానీ కొన్నాళ్ళు మనమైతే నిత్యము బ్రతకడానికి ఆయన మాట మాత్రం మనం బ్రతికిస్తుంది, మనకు నెమ్మదిస్తుంది. ఆయన మాట ఉంటే చాలండి. ఎందువల్ల ఈ మాట చెప్తున్నానంటే చూడండి, ఈ లోక సంబంధం బ్రతుకు లోకస్తులు బ్రతుకుతారు, క్రైస్తవులు కూడా బ్రతుకుతారు. కానీ ఈ బ్రతుకు తర్వాత మరొక బ్రతుకు ఉంది. ఆ బ్రతుకు ఏంటది? నిత్య జీవం. అంటే దాని మరణమే లేదు. ఈ బ్రతుకు నిజంగా ఆహారం తింటేనే కొన్నాళ్ళు బ్రతుకుతాం, నీళ్లు తాగితే కొన్నాళ్ళు బ్రతుకుతాం. ఈ బ్రతుకు కాదు, ఇది శాశ్వతమైన బ్రతుకు కాదు, అశాశ్వతమైన బ్రతుకు. ఈ మరణము, ఈ బ్రతుకు ప్రతి మనిషి బ్రతుకుతాడు, ప్రతి మనిషి జీవిస్తాడు, మంచి చెట్లు కలిగి జీవిస్తాడు, చెడు కలిగి జీవిస్తాడు. కానీ ఈ లోకంలో బ్రతికినంత కాలము క్రీస్తునందు విశ్వాసం బ్రతికినట్లయితే మరణమే లేదు. నీకు చెప్పకూడదు. దేవుని క్రీస్తునందు విశ్వాసం ఉంచి బ్రతికిన వాడికి మరణమే లేదు. నా యందు విశ్వాసం ఉంచి అని అన్నాడు, మరణము పొందడం నిశ్చయముగా నేను చెబుతున్నాను. యోహాను పత్రికలో ఆయన చెప్తున్నాడు, యోహాను సువార్తలో. కాబట్టి మనం బ్రతికించే వాక్యం మనకు కలిగి ఉండాలి. భూలోకంలో ఏది కలిగి లేకపోయినా పర్లేదు, కుమారుని కలిగి లేకపోయినా పర్లేదు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే చాలామంది కరోనాలో కుమారు నుండి తండ్రి శవాన్ని తాకకుండా ముట్టుకోకుండా మున్సిపాలిటీకి అప్పచెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాక్యం లేని వాళ్ళు. కానీ అదే సంఘం ఏం చేసింది? క్రీస్తు బిడ్డలుగా చనిపోయినవన్నీ సంఘం అంతా ఏకమై వారి సమాధి కార్యక్రమాన్ని ఘనంగా జరిపించింది. చెప్పలు కూడా దేవుని అయిపోతుంటాం. కాబట్టి దేవుని సన్నిధానంలో ఆయన అంటున్నాడు కదా, మనిషి రొట్టె వల్ల జీవించడు, దేవుని నోటి నుంచే మాట వల్ల జీవిస్తాడు. ఈరోజు బ్రతికినంత కాలము కష్టాలు నష్టాలు ఎదుర్కొన్నా వాటన్నింటినీ దేవుడు విడిపించి ఆత్మ సంబంధమైన ఆహారాన్ని పెట్టినప్పుడు అది గబ్బగబ్బ నువ్వు భుజించి మరలా నెమరు వేసుకుని దాన్ని జ్ఞాపకం చేసుకుని వాక్య ప్రకారం జీవించినట్లయితే ఈ లోకంలో ఉన్న వారందరి మీద రెండవ మాట ప్రభుత్వం చేత మీ మీద మాత్రం అధికారము చేయలేదు. ఎందుకంటే ఈ వాక్యం నుండి ఏం చేస్తుంది? రేపు పొద్దున్న సమాధి నుంచి లేపి సజీవుల రాజ్యంలో చేరుస్తుంది. ఆ బ్రతుకు కోసం మనం ప్రయాసపడాలి తప్ప ఈ బ్రతుకు కోసం ప్రయాసపడవలసిన పని లేదు. ఊరు గుడిసెలో ఉన్నా హాయిగా జీవించవచ్చు, అందల మీద ఉన్నా అదే బ్రతుకు. పిలిస్తే అందరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, ఊరు గుడిసెలు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఊరు గుడిసెలో ఉన్నవాడు దేవుని దృష్టికి తక్కువ కాదు, అందల మీద ఉన్నవాడు ఎక్కువ కాదు. ఆయన దృష్టికి నిరుపేదలైన వారు మాత్రమే ఎక్కువ. చెప్పకూడదు. దేవుని అయిపోతుంది. దరిద్రులైన మీ ధన్యులైన తప్ప ధనవంతులైన మీ ధన్యులని ఎక్కడైనా రాయబడి ఉందా? ధనవంతుడు ధన్యకైన మన జీవితం లేదు. వాడు ధనం ఎక్కడ ఉంటుంది? మనసు ఎక్కడ ఉంటుంది? వాడికి భక్తి ఉండదు, గర్వము అహంకారము, నాకేం కావాలంటే మనసు కలిగి జీవిస్తాడు. దరిద్రుడు ఆకాశం వైపు కొనవెత్తి ఆ రోజు కోసం ప్రార్థన చేసుకుని ఆ ప్రార్థన తర్వాత వచ్చినటువంటి జవాబుని ఆ యొక్క భోజనంలో భుజించి దేవుని రాజ్యం కొరకు కనిపెడతాడు కదా. మరి సమరయుడి ధనవంతుడు కనిపెట్టారు కదా, ఎవరికి దొరికింది? సమరయుడికే దొరికింది, దరిద్రుడికే దొరికింది స్థానం. అబ్రహాము అనుకోండి, ఈయనకు దొరకలేదు కదా, ఈయన యాత్ర పడుతున్నాడు. ఆ జీవితం కలిగి ఉండడం కోసం మనిషి రొట్టె వలన జీవించడం కానీ దేవుని నోటి నుంచి వచ్చే మాట వలన జీవిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని సందర్భంలో ఈరోజు యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఈ మాట చెప్పలేదు.
గతంలోనే పాత నిబంధనలోనే యెహోవా తండ్రి మాట అక్కడ పొందుపరచడం లేదా? అయితే నీకు నా ధనం ఉంది, నా ఐశ్వర్యం ఉంది, నా తిన్నుంది, నాకేం పర్వాలేదు అని నువ్వు గర్వంతో ఉన్నప్పుడు నిన్ను అణిచి కుదిస్తున్నాడు దేవుడు. చెప్తున్నాడు కదా అక్కడ ద్వితీయోపదేశకాండంలో ఏమంటాడా? ఆహారం వల్లనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వల్ల నరులు బ్రతుకుతారని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగు చేసి నీవే కానీ పితరులే కానీ ఎందరగని మన్నాతో నిన్ను పోషించి. ఓకే, పోషించారు, కరెక్టే. బ్రతికినంతకాలం వాళ్ళు దేవుడిని అనుసరించిన కాలం దేనికోసం పోరాడారు? వాళ్ళు నీళ్ళ కోసం, ఆహారం కోసం పోరాడి విసిగించారు దేవుడు. ఆఖరికి మన్నాని వాళ్ళు కానీ వారి పితరులు కానీ అన్నట్టు మన్నాన్ని దేవుడు కురిపించాడు ఆకాశం నుంచి. వారు ఏమైనప్పుడు వారు నోళ్ళలో ఉండగానే రుచి చూసిన తర్వాత గొంతులోకి వెళ్ళకుండానే చనిపోయారు. అంటే ఈ లోక సంబంధమైన ఆహారం మిమ్మల్ని ఏం చెప్తుందంటే మరణానికి తీసుకెళ్తారు. ఎలా చెప్పమంటారా? బాగా ఎక్కువ తాగేస్తాడు అనుకోండి, ఆ పానీయం ఏం చేస్తుంది? మరణానికి తీసుకెళ్తుంది. హాట్ స్పాట్ చేసి బాగా ఎక్కువ తినేస్తాడు అనుకోండి, ఏం చేస్తుంది? బాడీ పెరిగిపోయి ఏమవుతుంది చెప్పండి? కొలెస్ట్రాల్ పెరిగిపోయి రకరకాల వ్యాధులు ఒంట్లో వస్తాయి. బాగా స్వీట్ ఎక్కువ తినేస్తాడు అనుకోండి, షుగర్ వస్తుంది. ఇప్పుడు ఈ రోజుల్లో షుగర్ లేనివాడు ఎవరు లేడు, బీపీ లేనివాడు ఎవరు లేదు. ఏమంటే ఎవరు ఉన్నారా? ఎవరు లేదు. కారణం ఏంటి? ఈ బీపీకి షుగర్ కారణం ఏంటి చెప్పండి? చెప్పండి. ఆహారమే. ఎక్కడ చూడండి, ఎవ్వరు చూడండి, వారంలో వారం అంతా బిర్యానీ ఎట్టేసి తినేస్తారు తప్ప ఇది తినకూడదు, దీనివల్ల మనకు ఆనందని ఎవరు అనుకుంటారు. సరే, ఆకలి పుట్టించండి దేవుడు ఏం చేస్తాడు? మనం ఆశిస్తున్నాం. మరి ఆకలి పుట్టించి ఆకలి కలగజేసి ఆహారం తినేసిన తర్వాత వాళ్ళ నోళ్ళలో ఉండగానే మరి చనిపోతారు. చాలామంది హాస్పిటల్ ఖాళీ ఉంటుంది ఈరోజు. కారణం ఏంటి తెలుసా? 1 మందు, 2 తిండి. ఎస్, దీనివల్లే హాస్పిటల్ ఏ హాస్పిటల్లో ఖాళీ ఉండలేదు. తాగకుండా అనుకోండి తిండి వల్ల రకరకాల వ్యాధులు. కాబట్టి ఆహారం ఏం చేద్దంటే లోక సంబంధమైన ఆహారం మనిషిని మరణానికి అప్పగిస్తుంది, వ్యాధులు కలుగు చేసి. అదే ఆత్మ సంబంధమైన ఆహారం తీసుకుంటే నీలో ఉన్న రోగాన్ని బయటికి పంపేసి నిన్ను క్షేమంగా ఉంచుతాడు. దేవునికి మహిమ కలుగు కాక. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, బయట నుండి వెళ్ళేది మాత్రం ఏం చేస్తుందంట? మనిషిని పాడు చేయదు, కానీ లోపల నుంచి బయటకు వచ్చేదే పాడు చేస్తుంది. చూడండి, బయట నుంచి వెళ్ళేది మంచి పళ్ళు తింటాం తప్ప చెడ్డ పళ్ళు తిను, మంచి ఆహారం తింటాం తప్ప చెడ్డ ఆహారం తిను. కానీ లోపల నుంచి ఏం చేస్తుంది? ఎదుటి వారి మీద చెడు ఆలోచన, తన మీద తన చెడు ఆలోచన. ఇది నువ్వు తిను, ఇది నువ్వు త్రాగు, అది అప్పుడు నీ కన్నుకు మంచిగా కనపడుతుంది, కానీ తర్వాత తుదకి మరణానికి దారి తీస్తుంది. త్రాగేవాళ్ళు ఆ యొక్క త్రాగుడంటే చాలా ఆనందం, చాలా సంతోషం. తినేవాళ్ళగా తింటే చాలా ఇష్టం, కానీ ఒక దినాన దేహానికి బాధ కలిగినప్పుడు అది మరణానికి దారితీస్తుంది. కానీ అదే ఆశ నీకు వాక్యం మీద ఉందనుకోండి, వాక్యం మీద చేస్తుంది, నీకు బ్రతికిస్తుంది, నేను సరిచేస్తుంది, నేను పవిత్రపరుస్తుంది, ప్రార్థనాపరులుగా చేస్తుంది, దేవుని అభిషేకంలో ఉంచుతుంది, దేవుని రాజ్యాన్ని సిద్ధపరుస్తుంది, రెండవ మరణం జయించే శక్తిని కలిగిస్తుంది. హల్లెలూయా. చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మీకు లోక సంబంధమైన ఆహారం కావాలా? బ్రతికించు జీవవాక్యం కావాలా? గట్టిగా చెప్పొచ్చు విషయం. లోక సంబంధమైన ఆహారం కావాలా? బ్రతికించు జీవవాక్యం కావాలా? మనం దేని వల్ల బతుకుతాం? రొట్టె వల్ల బ్రతకము కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి వాక్ వల్ల బ్రతుకుతాం. ఎప్పుడు బ్రతుకుతామంటే దీన్ని మనం తినాలి. ఈ లోక సంబంధమైన ఆహారం తింటే ఎలాగైతే బలం కలుగుతున్నామో ఈ వాక్యాన్ని మనం దొరికినప్పుడు తినాలి. ప్రతి ఆరాధనకి వెళ్ళాలి, దాన్ని సంపాదించుకోవాలి, దాన్ని తినాలి, భుజించాలి, దాన్ని రుచి ఏమవుతుందో రుచి తెలుసుకుని దాని లోపల తీసుకుని మననం చేసుకుని మన మనస్పర్ధలు, మన పరిస్థితులు కూడా మన మనస్సాక్షికి వాక్యం చేత మనం ప్రశ్నించుకుని ఏదైతే వాక్యానికి విరుద్ధం ఉందో దాన్ని బయటకు తోసేయాలి. చెప్పలు తీర్మానించవచ్చు. అప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, ఆత్మ సంబంధంలో ఆరోగ్యం ఉంటావు, శరీర సంబంధంలో ఆరోగ్యం కూడా ఉంటావు. ఎలా ఉండగలరని చెప్తున్నారంటే మీరు శరీర సంబంధంగానే వాక్యం అంటే ఏం చేద్దో తెలుసా? నీ ఆత్మను బాగు చేయడమే కాకుండా నీ ప్రాణాత్మ మూలుగులోకి వెళ్ళి పనిచేసి నీ నరములను, ఎముకలను, రక్తమును, అందులో ఉన్న మలినమును తీసివేసి పరిశుద్ధపరిచి నీకు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేస్తుంది. ఎందుకంటే వాక్యం ప్రకటించాలి కనుక. ఆమేన్. కనుక
వాక్యంలో ఏముందంటే బలం ఉంది, వాక్యంలో స్వస్థత ఉంది, వాక్యంలో ఆదరణ ఉంది, వాక్యంలో నెమ్మది ఉంది, వాక్యంలో ప్రేమ ఉంది, వాక్యంలో పవిత్రత ఉంది, వాక్యంలో పరిశుద్ధత ఉంది, వాక్యంలో నువ్వు వెలిగిన రాజ్యాన్ని తీసుకెళ్లే మార్గం ఉంది. చెప్పలు కూడా దేవుడు కనుక దేవుని సన్నిధానంలో మనిషి రొట్టు వాళ్ళు జీవించు. దానికోసం మనం ప్రయాసపడద్దు, దానికోసం పోరాటం చేయొద్దు అసలు. ఎందుకంటే దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు, కానీ ఆయన చిత్తమును జరిగించుటే దేవుని రాజ్యం అయింది. యేసుప్రభు వారు ఒకసారి ఆకలి ఉన్నప్పుడు శిష్యులు అడుగుతున్నారు, అయ్యా మీరు భోజనం చేయరా, మీకు ఆకలిగా లేదా? మాకైతే ఆకలి పడుతుంది, మీ వాళ్ళ మేము కూడా ఆకలితో ఉండాలన్నట్టుగా వాళ్ళ ఆలోచన తెలియజేసినప్పుడు ఆయన అంటున్నాడు, నా తండ్రి చిత్తంలో జరిగించుట, ఆయన ఇష్టం నెరవేర్చుట నాకు ఆహారమును పానమునై ఉన్నది. ఎంత గొప్ప మాట! దేవుని చిత్తాన్ని జరిగిస్తే అది మీకు ఆహారమును పానమునై ఉన్నది. పానమనగా వాక్యం, ఆహారమనగా పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం. నైస్. ఆయన మనకి ఇచ్చిన ఆహారం ఏంటి? ఆయన శరీరం అనే సంఘములో వాక్యం విలుచు హృదయం నింపుకొని ఆహారాన్ని భుజించి పరిశుద్ధాత్మ కాపుదల భద్రతతో మనం ఏం తాగాలి? జీవజలపు ఓటని త్రాగి మన ప్రాణాల శాంతి తీర్చుకోవాలి, మన ఆత్మక్షేమం కలిగించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక మాట ఇంకో మాట కూడా చూపిస్తే చూడండి మీకు. సంఖ్యాకాండం 25వ అధ్యాయం. సంఖ్యాకాండం ఆ ముందునే ఉంటుంది. 25వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు నేను చదువుతాను. ఇశ్రాయేలీయులు సిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాటతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలు బయల్పారుతో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు నీ ప్రజల అధిపతులకు ఎదురుగా వారిని ఉరితీయము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద నుండి తొలగిపోవునని చెప్పాను. కాబట్టి మోషే ఇశ్రాయేలు న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతివాడును బయలుపారుతో కలుసుకున్న తన వశములోని వారిని చంపవలనని చెప్పాను. ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద ఏడ్చుచున్న ఇశ్రాయేలు సర్వసమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలు ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకుని వచ్చి, యాజకుడైన ఆరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూచి సమాజం నుండి లేచి ఈటిని చేత పట్టుకుని పడక చోటుకి వెళ్ళి ఆ ఇశ్రాయేలుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో ఉండా దూచిపోయినట్లు పొడిచాను. అప్పుడు ఇశ్రాయేలు నుండి తెగులు నిలిచిపోయిను. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగా ఆజ్ఞయించెను, యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు వారి మధ్య నేను వారవలేని దానిని తాను వారవలేకపోవటం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపం మళ్లించిన కనుక నేను వారవలేక ఇండియో ఇశ్రాయేలు నశింపలే చేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లనము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకును కలిగి ఉండును. ఏలి అనగా అతడు దేవుని విషయమై తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడే ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసినని చెప్పి దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ సందర్భం ఎవరి మధ్య జరుగుతుంది? ఇశ్రాయేలు మధ్య, షిత్తీయుల మధ్య జరుగుతుంది. షిత్తీయులు అనే ప్రజలు ఎలాంటి వాళ్ళు? మోయాబు రాండ్రు ప్రజలు ఎలాంటి వాళ్ళలో? వ్యభిచార సంబంధమైన కోరికలు కలిగిన వారు, పాపంతో నిండిపోయిన వారు. అలాంటి వారితో ఇశ్రాయేలు ప్రజలను స్నేహం చేసి ఆ స్త్రీలతో వీళ్ళు ఏం చేశారంట? వ్యభిచారము చేశారంట. ఈ దినాన అలాంటిది అనేది జరగడం అనేది చాలా అరుదు. కానీ ఇప్పుడు ఏం చేస్తారు? దేవుని ప్రజలండి తాగుడని వ్యభిచారం, త్రాగుడని వ్యభిచారంతో సహవాసం చేస్తున్నారు. దేవుని ప్రజలండి అబద్ధమని వ్యభిచారంతో ఆ సహవాసంతో అబద్ధికులతో కలిపి అబద్ధాలు ఆడుతున్నారు. అది కూడా వ్యభిచారం అంటే ఏంటంటే తన భర్త ఉండి కూడా వేరొక పురుషులతో సాంగత్యం కలిగి కోరిక తీర్చుకోవడం. అలాగే దేవుడు ఇది వద్దు అంటే ఆయన మాట నెరవేర్చకుండా ఆ కోరిక తీర్చుకోవడం కూడా ఆత్మ సంబంధమైన వ్యభిచారం అని దేవుడు పోలుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే వాళ్ళు చూస్తున్నప్పుడంట వారి మీద ఏమి రగిలినప్పుడు
యెహోవా కోపము రగిలింది. అంటే ప్రేమకు బదులు, వాక్యమే ప్రేమ అని చెప్పాం కదా, ఆ ప్రేమకు బదులు ఏమైంది? కోపము రగిలింది. కోపం రగలడానికి కారణం ఎవరు? వీరి యొక్క ప్రవర్తన, అన్యజనుల సహవాసం. ఏమంటే అలా రగులుతున్నప్పుడు అప్పుడు అంతకుముందు వాళ్ళు ఏం చేశారట? ఈ సహవాసం ఏర్పడిన తర్వాత వారి దేవతల పూజలకు జరిగేటప్పుడు, ఉత్సవాలు జరిగేటప్పుడు భోజనానికి పిలిచారటండి. దేనికి పిలిచారు? భోజనానికి పిలిచారటండి. భోజనానికి స్నేహం అయిపోతే ఏమైపోతుంది? వాళ్ళ మాట కొట్టేలాక, ఇప్పుడు ఈ అబ్బాయికి అన్యులతో స్నేహం ఉందనుకోండి, వాళ్ళ మాట కొట్టేలాక భోజనానికి వెళ్తారు వాళ్ళ ఉత్సవాలకి. అది తినకూడదు. అలా తినడం వల్ల ఇశ్రాయేలులో 24,000 మంది రోగులై చనిపోయారట. చెప్పకూడదు. దేవుని మహిమపరచాలి. మనిషి ఎటువంటి జీవించడు, దేవుని ఆజ్ఞకు లోబడితేనే జీవిస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా స్నేహం చేయొచ్చు, వాళ్ళతో మంచిగా ఉండొచ్చు, మనం మంచిగా ఉండొచ్చు. కానీ వాళ్ళ ఆచారాల్లో వాళ్ళ స్నేహానికి లోబడిపోయి వాళ్ళ విగ్రహాన్ని కల్పించిందని తింటే దానివల్ల రోగములు. ఇవాళ చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో రోగములు వెలువడిచేస్తున్నాయి. తెలుసో తెలియక, స్నేహాన్ని ఎదిరించలేక. మీకు అర్థమవుతుందా? తెలుసో తెలియక వాళ్ళతో కలిసి తినేయడం, తెలుసో తెలియక తప్పులు చేయడం. అంతేకాని వాళ్ళ స్నేహాన్ని మనం ఖండించలేక, ఏమంటే వాళ్ళ స్నేహాన్ని విడిచిపెట్టలేక దేవుని స్నేహానికి మనం విరోధంగా జీవిస్తున్నాం. ఆ స్నేహితుడి ముందు ఖచ్చితంగా చెప్పలేక, ఇది నేను తినకూడదని చెప్పేసి శాపాన్ని కొని తెచ్చుకుని వాళ్ళకున్న రోగాలన్నీ కూడా మన ఇంట్లో తెచ్చుకుంటాం. కాబట్టి ఈరోజు క్రైస్తవ కుటుంబాలు కూడా రోగాలు బారిన ఇబ్బంది పడుతున్నారు, నష్టపోతున్నారు. క్రైస్తవేతలు కూడా నష్టపడుతున్నారు. వాళ్ళకి మనకి తేడా కనబడట్లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు? వాక్యమును ప్రేమిస్తున్న వేరే జీవితం చెప్తున్నాడు. కాబట్టి అలాగ వారితో ఏకీభవించేసి వాళ్ళ స్నేహం చేసి వ్యభిచారులై జీవించారండి. అప్పుడు దేవుని కోపం రగులుతున్నప్పుడు అప్పుడు యెహోవా మోషేతో మాట్లాడుతున్నాడు. నువ్వు నీ ప్రజాధిపతుల్ని, వారి మీద యెహోవా కోపం రగులుకొని కాబట్టి అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా అన్నాడు, నీవు నీ ప్రజాధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధికి సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయమన్నాడు. ఎవరిని? నీ ప్రజల అధిపతులు ఉంటారు కదా, కొంతమంది అధికారులు. ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి మహాకృప చేత, ఆయన ప్రేమ చేత మీకు ఒక సేవకుడుగా వాక్యం చెప్పి ఒక అధికారాన్ని చేతులు పెట్టి మిమ్మల్ని వాక్యం నడిపించమని ఒక అధికారం దేవుడు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు నేనేం చేయాలి? మీకు ఏది చేయాలో ఏది చేయకూడదో తెలియపరచాలి. ఏది చేస్తే పరలోకమో, ఏది అతిక్రమిస్తే నరకమో మీకు తెలియపరచాలి. అలాగే వాళ్ళ అధిపతులు వాళ్ళకి మీరు ఆ యొక్క మోయాబు దేశంతో మీరు స్నేహం కలిగి ఉండకూడదు, వారి ఆహారం తినకూడదు, వారితో మీరు కలిసి ఉండకూడదు. వాళ్ళకి మనకి దేవుడికి విరోధమైన వ్యక్తులు వాళ్ళు మన దూరం ఉండాలని చెప్పేసి వాళ్ళు చెప్పలేదు వాళ్ళు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల్ని తిన్న వాళ్ళని రోగం చేత శిక్షించి వాళ్ళకి గద్దించలేనందుకు, బుద్ధి చెప్పలేనందుకు ఇశ్రాయేలు అధిపతులందరినీ పిలిపించి సూర్యునికి ఎదురుగా నిలబెట్టి ఉరి తీసేమని. ఈ రోజుకి కూడా దైవజనులు గద్దించడానికి కారణం ఏంటంటే మీకు శిక్ష రాకూడదని, మీకు చెప్పకపోవడం వల్ల లాలన మాటలు చెప్పి పై మాటలు చెప్పి వాక్యాన్ని సరిగ్గా బోధించకపోతే వాళ్ళకి శిక్ష తెచ్చుకోకూడదని కదా. మరి ఇక్కడ ఇద్దరికి జరుగుతుంది. వాక్యం 2 అంచులు కట్టగంటున్నాడు కదా. చెప్పేవాడు వినకపోతే, చెప్పేవాడు చేయకపోతే శిక్ష, చెప్పేవాడు చెప్పకపోతే శిక్ష, వినేవాడు వినకపోతే దాని ప్రకారం ప్రవర్తించకపోతే శిక్ష. చూసారా ఇక్కడ ఏమైందట? కాబట్టి ఇశ్రాయేలు నుండి మరి అధిపతులందరినీ తీసుకొచ్చి సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయము, అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద తొలగిపోనని చెప్పాడు. కాబట్టి మోషే ఇశ్రాయేలు న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతివాడును బయలుపూరుతో కలుసుకున్న తర్వాత వశంలో వారిని చంపవలను. ఇదిగో మోషే కనుల ఎదుట ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలు సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుట ఈ కార్యం జరగాలన్నాడు. చూసారా? ఈ మాట ఎప్పుడైతే ప్రకటించారు ఇశ్రాయేలు సర్వ సమాజం ఏమవుతుంది? గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు. అయ్యో, నా బోధకులు మాకు చెప్పలేదే. కొంతమంది బోధకులు చెప్తే మాటలు మేము తృణీకరించామే. తుదికి ఈ స్నేహం మమ్మల్ని మార్గానికి ఎక్కడ తీసుకెళ్ళింది? ఈ మార్గము మరణానికి తీసుకెళ్ళింది అని గుండెలు బాదుకుని ఏడుస్తున్నారటండి. అప్పుడు అక్కడ ఒక కార్యం జరిగింది. ఏం జరిగింది చూడండి. అక్కడ సర్వసమాజం యొక్క కన్నుల ఎదుటను, ఇశ్రాయేలు సర్వసమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలులో ఒకడు తన సహోదరుల ఎదురుకు ఒక మిద్యాను స్త్రీని తోడుకుని వచ్చి, ఎవరతను?
సర్వసమాజ కలుగు ఎదుటను ఇశ్రాయేలులో ఒకడు తన సోదరుల ఎదుకు ఒక మిద్యాను స్త్రీని తోడుకుని వచ్చి యాజకుడైన అహరోను మనవడు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసును చూసి సమాజం నుండి లేచి ఈటిని చేత పట్టుకుని పడక చోటుకు వెళ్ళి ఆ ఇశ్రాయేలుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలుని ఆ స్త్రీని మోయాబు స్త్రీని ఇశ్రాయేలుని కలిసి పడుకుని ఉండేవారు వాళ్ళ కడుపులోంచి ఒక ఈటి తీసుకుపోయినట్టుగా గట్టిగా గట్టిగా పొడిచాడట. ఎప్పుడైతే పొడిచాడో అప్పుడు ఇశ్రాయేలు తెగులు నిలిచిపోయిందంట. చెప్పలు కూడా దీన్ని భయపరచండి. అంటే అక్కడ ఏం జరిగింది? ఇశ్రాయేలు వెళ్ళి మోయాబు దేశంతో స్త్రీలతో వ్యభిచారం చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం జరిగింది అక్కడ. కాబట్టి ఇంతవరకు తెలుసో తెలియక వాక్యానికి విరోధంగా జీవించేవేమో, వాక్యానికి విరోధంగా ఆచార ప్రకారం జీవించేవేమో, స్నేహితులు బట్టి వేరొక లోక సంబంధమైన ఆహారం తిన్నామేమో, వేరొక బలులు అర్పించిన దానికి వేరొకరితో అమితమైన స్నేహం కలిగి వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్నామేమో. ఈ 2021 సంవత్సరం ఈ 2వ తారీఖు పరిశుద్ధ శుక్రవారం నాడు నీ పాపాన్ని పరిహరించడానికి, నువ్వు ఒప్పుకుని నిబంధన చేస్తే దాన్ని నీలోంచి తొలగించడానికి, ఆ శాపాన్ని నుంచి విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. చెప్పలు కూడా దేవుడు అయిపోవచ్చు. వాక్యం నీతో మాట్లాడుతుంది, నాతో మాట్లాడు. కాబట్టి పిల్లలు వాక్యం 2 అంచెల కట్టుకుము. ఆయన చెప్తాడు కదా, ఫినెహాసును చూసి మరి చేత పట్టుకుని వాళ్ళిద్దరిని కూడా పొడిచినప్పుడు ఇశ్రాయేలు నుంచి తెగులు నిలిచిపోయింది. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. అప్పటికే చూసారా, 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. నువ్వు చేసిన అతిక్రమం పాపం నీతో ఉండిపోదు, నీ సంఘంలో ఏలుబడి చేస్తుంది, నీ కుటుంబంలో ఏలుబడి చేస్తుంది. ఏమండి, అందుకని సంఘంలో పాపికులు ఉంటే, ఏమంటే చుట్టుపోటు ఉంటే, త్రోవబోతుంటే వాడిని బయటకు వెలివేయమని చెప్పింది వాక్యం. చెప్పలేదా? కాబట్టి నువ్వు చేసిన పొరపాటు వల్ల, నువ్వు చేసిన తప్పుదం వల్ల, విరోధకరమైన జీవితం, వాక్యానికి విరోధం జీవించడం వల్ల నీ మనవల మీద ఏలుబడి చేస్తుంది, నీ కోడల మీద ఏలుబడి చేస్తుంది అప్పవాది, నీ కొడుకుల మీద ఏలుబడి చేస్తుంది, నీ కుటుంబానికి శాంతి సంబంధం లేకుండా, ఆదరణ లేకుండా అల్లాడిపోయినట్టుగా చేస్తుంది. ఈ మధ్యాహ్నకాల సమయంలో వాక్యమును నువ్వు అత్తుకున్నట్లయితే ఈ స్థితిని నీ నుంచి దూరం చేయబడుగాక, బంధకం నుంచి విడిపించబడుగాక, చెరలోంచి విడిపించబడుగాక, శిక్ష నుంచి తొలగించబడుగాక. క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష విధియో లేదు. ఆయన ఎందుండమంటే అర్థం ఏంటి? బాప్తిస్మం తీసుకోవడం, నమ్ముకోవడం, వాక్యం వినడం కాదు. విన్న వాక్యాన్ని నెరవేర్చాలి, దాని ప్రకారంగా ప్రవర్తించాలి, వాక్యాన్ని అత్తుకోవాలి, కౌగులించుకోవాలి. వాక్యం తప్ప మరి దేనిని నువ్వు ప్రేమించకూడదు ఈ భూలోకంలో. అలాగే నువ్వు జీవించినప్పుడు వాక్యం నిన్ను విడిపిస్తుంది, నిన్ను బలపరుస్తుంది, నీకు విడుదలస్తుంది, శ్రమలో నుంచి కాపాడి నిన్ను గొప్ప చేస్తుంది. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అప్పుడు అతని నిమిత్తమై దేవుడు కూడా నిబంధన చేసుకుంటున్నాడు. ఆయన అంటున్నాడు కదా, ఏమంటే అక్కడ ఏమండి, అప్పుడు యెహోవా మోషేకి ఇలాగా ఆజ్ఞించెను, యాజకుడైన అహరోను మనవడు ఎలియాజరు కుమారుని ఫినెహాసు వారి మధ్యను నేను వారవలేని దానిని తాను వారవలేకపోవటం వల్ల ఇశ్రాయేలు మీద నుండి నా కోపం మళ్లించింది కనుక నేను వారవలేక ఇశ్రాయేలు నశింప చేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లనము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేస్తున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతని సంతానమును కలిగిను. ఏలైనగా అతడు తన దేవుని విషయం అందు ఆసక్తి గలవాడే ఇశ్రాయేలు నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసేసాడు. పాపమునకు ప్రాయశ్చిత్తం లేకపోతే విడుదల లేదు. నువ్వు 2025 సంవత్సరంలో ఏమేమి చేసావో, నోటి మాట ద్వారా చేసావో, ఆలోచన ద్వారా చేసావో, చేతులతో వ్యాపారం ద్వారా చేసావో, అన్యాయంగా వడ్డీకి తీసుకున్నావో, లేక తిరిగి వడ్డీలు కట్టావో, నువ్వేం చేసావో, నీ చేతులతో చేసిన పాపానికే ఆయన చేతుల్లో మేకులు దిగుగొట్టాలని పాడుకున్నావు. చెప్పండి, నీ సిగ్గులేని పనుల కొరకే ఆయన ముఖం మీద ఊసరని పాడుకున్నావు. పైగా అయ్యయ్యో ఎట్లా భరించావో, అయ్యయ్యో ఎంతో అల్లాడావో రాజా, అయ్యయ్యో ఎట్లా భరించావో, అయ్యయ్యో ఎంతో అల్లాడావో నా ప్రాణనాదా నా యేసు రాజా, నా ప్రాణనాదా నా యేసు రాజా, కల్వరిలో కరిగిపోతీవయ్యా, నా కొరకే నలిగిపోతీవయ్యా యేసయ్యా, కల్వరిలో కరిగిపోతీవయ్యా, నా కొరకే నలిగిపోతీవయ్యా. దేవునికి మహిమ కలుగుతాం. అంతా తెలుసు మనకి, కల్వరిలో మన కొరకు నలిగిపోవడం తెలుసు,
మన చెడ్డ పనుల కొరకు ఆయన ముఖం మీద ఊసారని తెలిసి కూడా పాపము చేయు వారికి శిక్ష తప్ప ఆదరణ అనేది ఉండదు. తెలియక చేసిన వారు దేవుడు క్షమిస్తాడు, వారి పాపములను కూడా తీసివేస్తాడు, వాళ్ళు మార్చి ఆయన మహిమార్థమై వాడుకుంటారు. వారు దేవుని చిత్తాన్ని జరిగించే మనసు కలిగి ఉన్నట్లయితే ఆ కార్యం వారి బ్రతుకు జరుగుతుంది. ఇక్కడ చెప్తున్నాడు కదా, మరి అక్కడ ఏం చేశాడు? అధిపతులు చెప్తుండగానే మోషేతో మాట్లాడుతున్నాడు. ఆయన అధిపతులు చెప్పమని చెప్తున్నాడు. ఈ లోపల నా మాట విని మరి ఫినెహాసు ఏం చేశాడు? ఇది దేవునికి విరోధమైన కార్యము, దేవునికి విరోధమైన కార్యములు చేస్తున్నారు. ఈరోజు నేను ఇష్టపడిన అధిపతులందరూ కూడా ఉరి తీయవలసిన పరిస్థితి వీళ్ళు తీసుకొచ్చారు. దైవజనులను చంపే స్థితి తీసుకొచ్చారు. వీళ్ళు యాజకుల కుటుంబాలు నష్టపోయే స్థితి తీసుకొచ్చారు. వీళ్ళంత మాత్రం కూడా బతకూడదని చెప్పేసి ఒక ఈటి పట్టుకుని వెళ్ళి ఆ ఇశ్రాయేలుని, ఆ మోయాబు స్త్రీని వధించి హత్య చేశారు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో మీ మధ్యలో ఉన్నటువంటి ఒక ఫినెహాసు వారవులైనటువంటి కార్యం నేను ఇంతవరకు ఓర్చుకున్నాను, అయినా నేను నాకు చంపలేదు. వాళ్ళ రోగములు బాధపడేసిన తప్ప వాళ్ళని నేను చంపలేదు. అతను వారవలేక నా మనసు కలుగున్నాడు కాబట్టి అతను ప్రాయశ్చిత్తం జరిగించాడు. అతను ఎప్పుడైతే ప్రయత్నం జరిగించాడో ఈ క్షణంలో నేను ఇశ్రాయేలు మీద ఉన్న రోగాన్ని తొలగించేస్తున్నాను. చెప్పకుండా మైపోవచ్చు. నువ్వు ప్రాయశ్చిత్తం చేయాలి, నీ పాపాన్ని ఒప్పుకోవాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు దేవుని కనికరం పొందుకుంటావు. దేవుని కోపం నీ నుంచి వెళ్ళిపోయి ప్రేమ ఆవరిస్తుంది నిన్ను. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కనుక దేవుని పిల్లలారా అక్కడ మేలు కూడా చెప్తాడు ఆయనకి, ఇదిగో ఈ ఫినెహాసుకి నిత్యము నిబంధన చేస్తున్నాను, నిత్యము యాజకత్వము వంశం వల్ల ఉండినట్లుగా అతను నా నిబంధన స్థిరపరిచి సమాధానపరుస్తున్నాను. చెప్పకూడదు, మహిమపరచండి. ఆ కార్యం చేయబట్టి సరే, మనలో ఉన్నవారు ఎవరైనా పాపం చేస్తుంటే పళ్ళికలించకూడదు, మనం వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు. వాళ్ళకి ఏం చేయాలి? ఈ వాక్యం జ్ఞాపకం చేసి ఈ శిక్షను తెలియజేసి ఇంత భయం ఉంటుందని చెప్పి మరి నన్ను వాక్యం నడిపిస్తున్న షావుకు కుటుంబానికి శ్రమ వస్తుందని చెప్పి తెలియజేసి ఆయన ప్రేమిస్తే మనం ఈ పరిస్థితులు విడిచిపెట్టాలి. లేకపోతే ఆ కుటుంబం నష్టం కలిగేసిన వారం అవుతాం. కాబట్టి మనకు నష్టం కలిగించుకుంటాం. ఇది మనకు తగదని గద్దించి బుద్ధి చెప్పి వారిని తెరిచేయవలసిన అవసరత ఫినెహాసు వల్ల మీకు ఎంతైనా ఉంది. చెప్పలు కూడా దేవుడు మహిమపరచండి. అలాగే విశ్వసినందుకు మీకు కూడా మేలుస్తాడు దేవుడు. ఆయన సమాధానకరమైన నిబంధన నీ మీద ఉంచుతాడు. నీ వంశంలో, నీ కుటుంబంలో అనేక మంది సేవకులు లేవనెత్తి ఈ ప్రపంచం సువార్త నుంచి అనేక ఆత్మలు రక్షించుకునే భాగ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. వాటిని బట్టి బలానమ్మకమైన దాసులు అని చెప్పేసి ఆయన పరలోక రాజ్యాన్ని నిన్ను పిలుచుకుని ఆయన చేయి పట్టుకు తీసుకెళ్ళి ఆయన కుడిపార్శ్వం ముందు కూర్చుని పెట్టి మరి ఇక్కడ 124 పెద్దల ముందు నిన్ను గణపరుస్తాడు. చెప్పలు కూడా దేవుడు మహిమపరచాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చెప్తాడు కదా, ఆఖరికి ఒక మాట చెప్పి ముగిస్తాను మీకు. నేను నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనం. అక్కడ చెప్తుంది కదా, మీ దేవుడిని యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమంది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన ఏ రోగముల్లో ఏది కూడా మీకు రాని, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. చెప్పలు కొట్టే సార్ దేవుడు మహిమ. చూసారా, ఇంతవరకు ఏదైతే దేవుడు మీతో మాట్లాడున్నాడో, ఎలాగైతే మాట్లాడున్నాడో ఇప్పుడు వరకు మీ దేవుని వాక్యం మీతో మాట్లాడింది. దేవుని వాక్యం మీతో మాట్లాడింది. మీరు దేవుని వాక్యాన్ని విన్నారు. విడిచిపెట్టి వారు కాకుండా మీ దేవుడిని యెహోవాను ఎలాగనాలంట? శ్రద్ధగా ఉండాలి. శ్రద్ధ కలిగిన వాడు అభివృద్ధి చెందుతాడు. తన వ్యవసాయం అందు కానీ, తన సంఘం అందు కానీ, తన కుటుంబం అందు కానీ శ్రద్ధ కలిగిన స్త్రీ అభివృద్ధి చెందుతాడు. మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటాడు. శ్రద్ధ కలిగి చదువుకున్న విద్యార్థి ఉన్నత క్లాసులోకి వెళ్ళి కలెక్టర్ అవుతాడు, ఒక అతి మంచి అధికారి అవుతాడు. శ్రద్ధ లేకపోతే మన జీవితంలో మన శరీరాన్ని మనమే బాగు చేసుకోలేము, ముఖం కొడుకోలేము. అసలు మన శరీరాన్ని శుభ్రం చేసుకోవడం శ్రద్ధ లేకపోతే, మన శరీరం మీద శ్రద్ధ లేకపోతే. కాబట్టి దేవుని వాక్యం మీద మనకి ఏముండాలంట? శ్రద్ధ ఉండాలండి. శ్రద్ధగా ఉండాలంట, అశ్రద్ధగా వినకూడదు. ఆయన దృష్టికి న్యాయమంది చేయాలి. ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ కూడా అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులు కలుగజేసిన రోగములు ఏది కూడా మీకు రానియను, నేను స్వస్థపరిచి యెహోవాను నేనే. చూడండి, అక్కడ ఒక సందర్భాన్ని చూపిస్తాను మీకు. ఐగుప్తీయులు మోయాబులు చేసిన పాపం నిమిత్తమై, ఆయన విరోధమైన కార్యం నిమిత్తమై ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? మోషేతో మాట్లాడుతున్నాడు. పక్కన ఎవరున్నారు? ఎలియాజరు మనవడైనటువంటి ఫినెహాసు. విన్నాడా లేదా? విన్నాడు. ఎలా విన్నాడైనా? శ్రద్ధగా విన్నాడు. కాబట్టి మోషే కంటే ముందుగా అర్థమైపోయింది ఏమని?
ఇప్పుడు మోషేకి ఆజ్ఞాపించిన దేవుడు ఖచ్చితంగా మోషే జరిగిస్తాడు. అంటే ఇశ్రాయేల్ అధిపతులు తీసుకొచ్చి సూర్యుని ముందు ఉరి తీస్తారన్నమాట. ఎంత గొప్ప నష్టం కలిగిపోతుందో అధిపతులకి అని చెప్పేసి తన మనసులో ఆవేదన పొంది మరి పశ్చాత్తపడి అతను వెళ్ళి శ్రద్ధగా విన్నాడు కనుక ఏది జరిగిస్తే అక్కడ దేవుని కోపము తొలగిపోతుందో, ఏ ప్రాయశ్చిత్తం చేస్తే దేవుని ప్రేమను అతని కుటుంబం అతని ఇశ్రాయేలు మనలో పొందుకుంటారో శ్రద్ధగా విని తెలుసుకుని అది జరిగించాడు. చప్పటి. అది చూస్తున్న ప్రజల గురించి చెడ్డ అవ్వచ్చు, తప్పు చేస్తే చేశారు, ఒకసారి చెప్పాలి కదా, క్షమించమని అడగాలి కదా, అడిగినప్పుడు వినాలి కదా. అలా చంపేస్తావు నువ్వు, మీ నుంచి వెలివేయచ్చు కదా, మీ గ్రామం నుంచి వెలివేయచ్చు కదా. ఇది లోక సంబంధమైన న్యాయం, దేవుని దృష్టికి అప్పుడు న్యాయం లేదు. కంటికి కన్ను పంటికి ధర్మశాస్త్రం అక్కడ ఏర్పాటు చేస్తుంది అప్పుడు. కాబట్టి ఆయన ఏం చేశాడు, శ్రద్ధగా విన్నాడు. కాబట్టి మోషే కంటే ముందు కార్యము జరిగించాడు. ఎప్పుడైతే అలా చేశాడో వెంటనే ఇశ్రాయేలులో 2400 మంది చనిపోయినప్పుడు కూడా మిగతా జనులకి హాని జరగకుండా రోగం నిలిచిపోయింది. హల్లెలూయా, చెప్పబడదాం. దానిని బట్టి ఆయన సంతతంతటి కూడా సమాధాన నిబంధన చేశాడు దేవుడు. నిత్యము యాజకత్వంగా నీ వంశంలో నా పరిచయం చేటుకు నీ వంశాన్ని సిద్ధపరచుకుంటున్నాను, యోగ్యులుగా ఎంచుతాను. నువ్వు చేసిన కార్యం బట్టి నీ వంశం అంతటిని కూడా యాజక వంశం తీర్చిదిద్దుతానని ఒక మామూలు మానవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఒకడైనటువంటి అతన్ని మరి అతను దేవుడు ఎంతగానో హెచ్చించాడు. ఆమేన్. నీ దేవుడు నీ జీవితంలో హెచ్చించాలంటే నువ్వు పశ్చాత్తాపం పొంది నీ పాపాన్ని పరిహరించుకుని ఇతరుల పాపాలు పడిపోయేటప్పుడు చూస్తూ ఊరుకోకుండా నాకెందుకులే అని అనుకోకుండా వాళ్ళ నిమిత్తం నువ్వు గద్దించి బుద్ధి చెప్పి ప్రాయశ్చిత్తం నువ్వు చేయాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. కాబట్టి దేవుని సందులో వాక్య దర్శనం మిమ్మల్ని దర్శించినప్పుడు మీరు ఆ వాక్యానికి లోబడి దేవుని సందులో మనం ఆ వాక్య ప్రకారంగా జీవించాలని ఇష్టపడుతున్నాం. మంచిది.